వినాయక చవితి సందర్భంగా ఒక చిన్న ఆలోచన, వినాయకుని సందర్భం చెప్తున్నా, అందరూ వినండి దయచేసి. అయితే వినాయకునికి లోకాల శంకరుడు అన్న భోజనాలు పెడుతుంటే పూటకు పుట్టెడు అన్నం తినేవాడట వినాయకుడు. కుడుములు పుట్టెడు కుడుములు తినేవాడట. అలా వినాయకునికి అన్న భోజనాలు పెట్టాలంటే శంకరునికి పార్వతికి చాలా ఇబ్బంది కలిగిందట. ఇబ్బంది కలిగితే కొడక ఎన్ని పెట్టినా కానీ కడుపు నిండిందా బిడ్డ అని అడిగితే వినాయకుడు ఏమన్నాడు కదంటే, నాయన నువ్వు పుట్టెడు కుడుములు పెట్టినావు, నాకు పుట్టెడు అన్నం పెట్టినావు, కానీ ఎడమ పేగు నాకు ఏడుస్తుంది, కుడిపేగు ఇంకా నిండనే లేదు నాయన అన్నాడట లోకాల శంకరునితో వినాయకుడు. అంటే లెక్కల కొడక గణేష, నీకు అన్న భోజనాలు పెట్టాలంటే నా వీలు కాదు, కావున నీకు ఒక దీవనార్థి పెడుతున్న కొడక అంటే, తండ్రి అదే మొదలు పెట్టు అని పలికిండట వినాయకుడు. అప్పుడు ఈ యొక్క లోకాల శంకరుడు ఏమని దీవనార్థి పెట్టిండు కదంటే, కొడక గణేష, నీకు సంవత్సరానికి ఏడాదికి ఒక్కసారే ఆకలి కావాలి, కానీ ఇట్లా రోజు ఆకలి అంటే మాత్రము ఇట్లా ఉండద్దు కొడక అని చెప్పి సంవత్సరానికి ఒక్కసారి ఆకలి కావాలని చెప్పి దీవనార్థి పెట్టిండట. నాయన సంవత్సరానికి ఒక్కసారి ఆకలి కావాలని అంటున్నావు, నాకు అనేక తీపి వంటల మీద తీయటి వస్తువుల మీద చాలా బుద్ధి పుడుతుంది, మరి నాకు సంవత్సరానికి ఒక్కసారి ఆకలి కావాలని దీవనార్థి పెడుతున్నావు తండ్రి, మరి సంవత్సరంలో నాకు ఇవన్నీ వంటలు చేస్తారా అని అడిగిండట గణేశుడు శంకరుడిని అడిగినప్పుడు శంకరుడు ఒకటే చెప్పిండట, కొడక గణేష, సంవత్సరానికి ఒకటి చవితి పండుగని వస్తుంది కుమారా, అది ముందు పూజ నీదే కాబట్టి చవితి పండుగని వస్తుంది కొడక. అయితే చవితి పండుగకు నీకు పొద్దుగాల వేరే నైవేద్యం పెడతారు, సాయంత్రం వేరే నైవేద్యం పెడతారు. ఇలా పూటకొక్క తీరు వంటలతోని, నీకు తీరైన వంటలతోని 11 రోజులు 18 జాతి వాళ్ళు 11 రోజులు నిన్ను కులము మతము ఏ భేదం లేకుండా కొడక అందరూ ప్రతి ఒక్క కులం వాళ్ళు 18 జాతుల వాళ్ళు అందరూ వీధిని నీ యొక్క విఘ్నేశుని మండపాలు పెట్టి, నీ యొక్క విగ్రహాన్ని పెట్టి పూజలు పునస్కారాలు చేసి, నీకు తీరు పండ్ల పొలాలతోని, నీకు పప్పు భోజనాలతోని, నీకు తీరు వంటలతోని అఘోరమైన నైవేద్యాలు పెట్టుకుంటా పూజలు చేస్తారు కుమారా. 11 రోజుల దాకా నీకు ఘనమైన పూజలు ఉంటాయి గణేష, ఇదే నీకు చల్లని యొక్క దేవనార్తి అని చెప్పి బోలాశంకరుడు పెట్టిండట. సరే మంచిది నాయన అన్నాడట. అదే కాకుండా గణేశుని పూజనే చవితి పూజ, తొలి పూజ నీది ఎందుకు అని కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు. కాబట్టి నాకు తెలిసిన ఆలోచన ఒకటే, ఇది ఎవరో చెప్పింది కాదు, నాకు తెలిసిన ఆలోచన ఒకటి ఏమది కాదంటే, అప్పటికే కానీ ఇప్పటికే కానీ అడవి తల్లి ఉంటుంది, అడవి తల్లికి తొలసూరి కాయ అంటే అడవికి తొలసూరిది ఆదొండకాయ. అదే కాకుండా భూతల్లికి తొలసూరు ఏది అంటే పచ్చని గడ్డి ఒకటే. అయితే తల్లిదండ్రికి తొలసూరు ఏమది కాదంటే ఈ రాజా గణేశుడు అని ఒక నా ఆలోచన. కాబట్టి ఇది పెద్దలు చెప్పింది గిట్లా కొంచెం విన్నా నేను ఇది. కాబట్టి అందుకే గణేశుని పూజనే ముందు పూజ. కాబట్టి చవితి పండుగ నాడు ఈ యొక్క విజ్ఞాపం అందరికీ తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.